బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావ్యరామ్ లైఫ్ స్టైల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేను మీకు పొటాటోతో ఒక రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ పొటాటో కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్లో ఉంటుందండి. నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకే అండి, లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. దీనికోసం నేను 6 బంగాళదుంపలు ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకున్నానండి. అలాగే ఒక 4 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేద్దామండి. 1.5 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ, 1 ఇంచు అల్లం, 3 లవంగాలు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పొటాటోస్ వేసుకోవాలి. నేనైతే 2 బ్యాచెస్ కింద చేసుకున్నానండి. ఓకే, పొటాటోస్ కొద్దిగా ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కొంచెం కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 2 టమాటోస్ కట్ చేసుకు వేసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ టమాటో 2 ఫ్రై అయ్యాక ముందుగా చేసుకున్న మసాలా కూడా ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు, ముందుగా పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కలిసాక రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం 2 అడ్జస్ట్ చేసుకోవాలండి. కారం, ఉప్పు 2 బంగాళదుంపలకి బాగా పట్టేదాకా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ మాత్రమే వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. అలా మెత్తగా అవ్వకూడదండి, కొద్దిగా వాటర్ వేసుకోండి. మన కర్రీ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ ముందుగా వేవి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన బంగాళదుంప కుర్మా రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.